హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మనం చాలా గొప్ప విజయాలను అందుకోవాలి, చాలా గొప్ప ప్రయోజకుడిగా మారాలంటే ఏం చేయాలి? అలాంటప్పుడు మనకు ఏదో ఒక విషయంలో ప్రతిభ అనేది ఉండాలి. మనలోని ప్రతిభను మనం గుర్తించి భయంకరమైన హార్డ్ వర్క్ చేయడం వలన మనము కూడా చాలా గొప్ప గొప్ప విజయాలను అందుకోగలుగుతాము. ఒక సెలబ్రిటీగా మారగలుగుతాము. కానీ నాలో ఎలాంటి ప్రతిభ ఉందో నాకే తెలియడం లేదు. నేనేం చేసేది? నాకేం సెలబ్రిటీగా మారాలని పెద్దగా కోరిక ఏమీ లేదు. కానీ ఒక యావరేజ్ అయిన జీవితం గడిపే వారి కంటే ఇంకొంచెం గొప్పగా జీవితం గడపాలని కోరిక మాత్రమే. అలాంటప్పుడు ఈ 5 విషయాలను మీరు ఫాలో చేస్తే చాలు. ఖచ్చితంగా సరాసరి మనిషి కంటే గొప్పదైన జీవితం మీరు పొందగలరు. ఈ 5 విషయాలను మీరు అర్థం చేసుకొని పాటించడానికి పెద్దగా ప్రతిభ ఉండవలసిన అవసరమూ లేదు. చాలా చాలా ఈజీ అయిన విషయమే. ఇప్పుడు నేను చెప్పబోయే 5 స్కిల్స్ని మీరు నిత్యం పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక విజయవంతమైన జీవితాన్ని మీరు గడపగలరు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, బీయింగ్ ఆన్ టైం. అదేమంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరైన టైంకి ఆ ప్లేస్లో ఉండాలి. అంటే ఒక చోటికి మనం 9 గంటలకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం 9 గంటలకు అక్కడ ఉండాలి. అలా కాకుండా 9:05కు పోదాం, 9:10కు పోదాంలే, 5 నిమిషాలే కదా, 10 నిమిషాలే లేట్ కదా అని అనుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో ఇంకొక మెట్టుకు ఎదగలేకపోతారు. మీరు ఇలాగే వెళ్ళవలసిన చోటికి 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుగా వెళుతూనే ఉంటే మీరు ఖచ్చితంగా ఒక మామూలు జీవితం మాత్రమే గడపగలరు. 9 గంటలు అంటే 9 గంటలకి మీరు ఆ ప్లేస్లో ఉండాలి అంతే. నాకు తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతను ఎప్పుడు ఫోన్ కాల్స్లో బిజీగా ఉంటాడు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే విషయం కనుక్కొని 10:20కి చేస్తా, లేదంటే 10:40కి చేస్తా అని ఒక టైం చెప్పేవాడు. ఖచ్చితంగా షార్ప్గా 10:20 అంటే 10:20కి, 10:40 అంటే 10:40కి షార్ప్గా కాల్ చేస్తాడు. అలా ఆయన అంత ఖచ్చితంగా టైంని ఫాలో అవ్వడం వలన అతను ఇప్పుడు బిజినెస్లో గొప్ప స్థానంలో ఉన్నాడు. మనం కరెక్ట్ టైం ఫాలో చేయడం చాలా చాలా సులభమైన విషయమే. కానీ చాలామంది టైంని కరెక్ట్గా ఫాలో చేయరు. అందుకే వాళ్ళు ఒక మామూలు జీవితాన్ని గడుపుతుంటారు. అందుకే మీరు ఎప్పుడూ టైంని ఫాలో చేయండి. నేను ప్రొద్దున 5 గంటలకు లేవాలనుకుంటే ఖచ్చితంగా 5 గంటలకు లేవండి. 1:30కి భోజనం చేయాలి అని అనుకుంటే 1:30కి భోజనం చేయండి. మిగతా వాళ్ళందరూ ఇలానే చేస్తున్నారా అని మీరు అడగవచ్చు. మిగతా వారి గురించి మనకు అనవసరం. మనము మన టైంని ఖచ్చితంగా పాటించవలను. చెప్పిన టైంకి వెళ్ళాలి, చెప్పిన మాటని తప్పక పాటించాలి. ఇలా కొన్ని రోజులు తప్పకుండా ప్రయత్నించండి. మీలోని మార్పుని మీరే తెలుసుకోగలుగుతారు. నెంబర్ 2, డూయింగ్ లిటిల్ ఎక్స్ట్రా. అంటే మామూలుగా మీరు ఎంత పని చేస్తారో దానికంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టి పని చేయాలి. అంటే చేసే పనిలో ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఖచ్చితంగా పెట్టాలి. ఉదాహరణకి మన అందరికీ తెలుసు ఫేమస్ బాక్సర్ మహమ్మద్ అలీ. ఆయన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 50 పుషప్స్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కౌంట్ చేయకుండా పుషప్స్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తను ఇక చేయలేను ఆపాలి అని అనుకున్నప్పుడు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తనకు పెయిన్ వస్తున్నా కష్టం అనిపించినా తను కౌంట్ చేసుకుంటూ 10-20 పుషప్స్ ఎక్స్ట్రా చేస్తాడు. ఆయనంత కష్టంగా మనం చేయాల్సిన పని లేదు. కాకపోతే మనం చేసే పనిలో కొద్దిగా ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెడితే సరిపోతుంది. మనం డైలీ 3 కిలోమీటర్ల వాకింగ్ వెళ్తున్నాం అనుకుంటే 3.5 కిలోమీటర్ వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. అలాగే రోజు 2 నిమిషాలు స్కిప్పింగ్ చేయగలం అనుకుంటే ఒక అర నిమిషం ఎక్స్ట్రా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది మాత్రమే కాదు, డైలీ మనం చేసే పనిలో మామూలుగా చేసే దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టి ఎక్స్ట్రా చేయండి. ఇలా చేయడం వలన దాని యొక్క రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతో చూస్తారు. నెంబర్ 3, పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. అంటే ఎప్పుడూ నాకు మంచే జరుగుతుంది, కానీ లోకంలో 100కి 90% మంది ఏదో ఒక భయంతోనే బతుకుతున్నారు. ఒక్కొక్క రోజు భయంతోనే వారి జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఒకవేళ ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అనే భయంతోనే బ్రతుకుని వెల్లదీస్తున్నారు. అనవసర విషయాలను తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక విషయం ఎలా జరగాలి అని అనుకుంటామో దానిని మనసులో విజువలైజ్ చేసుకొని ఆ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నారంటే అదంతటా అదే పాజిటివ్గానే జరుగుతుంది అని చెబుతున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే సోఫాలో 10 నిమిషాలు కూర్చొని ఆ రోజు జరగవలసిన పనుల గురించి పాజిటివ్గా ఇలా ఆలోచిస్తాడు. నేను ఈరోజు జిమ్లో మ్యూజిక్ వింటూ ఎక్సర్సైజ్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లేకుండా ఇన్ టైంలో చేరుకోవాలి. నేను ఇచ్చే ప్రజెంటేషన్ బాస్కి నచ్చాలి. ఈవినింగ్ ఇంటికి వచ్చాక పిల్లలతో ఇలా స్పెండ్ చేయాలి అని అంటూ
ఆ రోజు జరగవలసిన విషయాలకు పాజిటివ్గా ఆలోచిస్తాడు. ఒకవేళ తను అనుకున్నవి జరగకపోయినా తిరిగి రాత్రి పడుకునే ముందు అవి జరిగినట్టు మనసులో పాజిటివ్గా ఆలోచిస్తాడు. మరుసటి రోజు మళ్ళీ అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తాడు. అలా పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. అలాగే మీకు కూడా ఒక రోజు ఎలా గడవాలి అని అనుకుంటారో దానిని పాజిటివ్గా విజువలైజ్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఏమేమి అనుకుంటారో అవి పాజిటివ్గానే జరుగుతాయి. దీనివల్ల మిమ్మల్ని చూస్తానే మిగిలిన వారికి ఉత్సాహం వచ్చేలాగా ఎప్పుడూ ఒక పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. దీనివల్ల మాత్రమే ఒక మామూలు జీవితం కాకుండా ఒక బెటర్ అయిన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. నెంబర్ 4, గుడ్ బాడీ లాంగ్వేజ్, ది సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇలాంటివన్నీ ఫాలో చేసే వారికి బాగా తెలిసిన విషయం ఏంటంటే వీటిలో ఏం చెప్తారంటే మీరు ఫస్ట్ జీవితంలో గెలుపొందిన మనిషి ఎలా ఉంటాడో మీరు అలానే ఉండండి. అప్పుడే గెలుపు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని మీరు ఒక సెలబ్రిటీగా ఫీల్ అవ్వండి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా వారిలా ఉండాలి. ఒక గెలుపొందిన వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో నీ బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉండాలి. మనం చాలాసార్లు టీవీ షోస్లో, అవార్డ్ ఫంక్షన్స్లో, సినిమా అవార్డ్ ఫంక్షన్స్లో ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాము. అందులో ఫ్రంట్ రోలో కూర్చున్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారి బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా అయితే స్టిఫ్గా నవ్వుతూ ఎనర్జెటిక్గా షో మొదటి నుంచి చివరి వరకు అది 4 గంటలైనా 5 గంటలైనా ఒకేలా ఉంటారు. వంగి కూర్చోవడం కానీ, అలసిపోయినట్టు కూర్చోవడం కానీ, సాడ్గా కూర్చోవడం కానీ జరగదు. మొదటి నుంచి చివరి వరకు అదే గంభీరంతో, అదే చిరునవ్వుతో, యాక్టివ్ బాడీ లాంగ్వేజ్తో ఉంటారు. అదేవిధంగా ఎవరినైతే మీరు సెలబ్రిటీగా ఫీల్ అవుతారో అటువంటి బాడీ లాంగ్వేజ్ని మీరు ఫాలో అవ్వండి. మీ ఆఫీస్లో కూడా ఎవరో ఒకరి బాడీ లాంగ్వేజ్ నచ్చి ఉంటుంది. వాళ్ళు ఆఫీస్లో ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా అలసిపోకుండా యాక్టివ్ పార్టిసిపెంట్గా, ఎనర్జెటిక్గా, హుందాగా ఉంటారు. అటువంటి వారిని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా అదే బాడీ లాంగ్వేజ్ని ఫాలో చేయండి. ఒక మంచి బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేయడానికి తప్పకుండా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టండి. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి 30 కేజీలు 40 కేజీల వెయిట్ తగ్గడం కాదు. సింపుల్గా డైలీ 5 కిలోమీటర్ల వాకింగ్కి వెళ్ళడం, లేదా 1 అవర్ యోగా చేయడం, లేదా 1 అవర్ షటిల్ ఆడడం కానీ చేయండి. ఇలా 3 వారాలు క్రమం తప్పకుండా చేశారంటే మీ బాడీ లాంగ్వేజ్లో భయంకరంగా మార్పు వస్తుంది. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మీకు మీరే బాగా నచ్చుతారు. ఎప్పుడైతే మీకు మీరే నచ్చుతారో అప్పుడు ఇతరులకు కూడా మీరు బాగా నచ్చుతారు. అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఇతరులకు తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి మీ బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టండి. నెంబర్ 5, లిజనింగ్ స్కిల్స్. చాలామంది ఒక మామూలు జీవితాన్ని గడపడానికి ముఖ్యమైన కారణం వారికి మంచి లిజనింగ్ స్కిల్స్ లేకపోవడమే. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీతో ఒక విషయం గురించి మాట్లాడడం మొదలు పెట్టేటప్పుడు ఆ విషయం గురించి మీకు ఏమి తెలుసో గడగడ చెప్పడం మొదలు పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీతో సిఎస్కే మ్యాచ్ గురించి చెప్పాలనుకుంటారు. కానీ అతను మొదలుపెట్టిన వెంటనే మీరు అతనిని మాట్లాడనివ్వకుండా మ్యాచ్ ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పుకుంటూ పోతారు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మీరు వినిపించుకోరు. కానీ మీ ఫ్రెండ్ మీతో ఆ మ్యాచ్లో మీరు గమనించని ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటాడు. కాబట్టి మొదట అతను ఏం చెప్తాడో అది పూర్తిగా వినండి. అది మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, ఆ సినిమా టాపిక్ మీ మాటల మధ్యలో వచ్చిందనుకోండి, వెంటనే మీరు నాకు ఆ స్టోరీ తెలుసు, అందులో హీరో అలా చేశాడు, విలన్ పేరు ఇది అని చెప్పుకుంటూ పోవద్దండి. మొదట మీ ఫ్రెండ్ ఆ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో వినండి. విన్న తర్వాత వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అప్పుడు వినే వాళ్లకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు వారు ఆ విషయాన్ని ఏ దృష్టికోణంలో చూశారో గమనించండి. వారి అభిప్రాయ భావాల్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు దాని గురించి మీ మాటలలో మీ భావాల్ని తెలియపరచండి. ఇలా చిన్న చిన్న విషయాలను పూర్తిగా మనసు పెట్టి గమనించి అర్థం చేసుకోవడం వల్ల మీరు రేపు పెద్ద పెద్ద విషయాలను కూడా ఈజీగా అనలైజ్ చేయగలరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటివారు మాట్లాడేటప్పుడు పూర్తిగా దృష్టి పెట్టి గమనించి వినండి. అప్పుడే మీ లిజనింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అంతే, ఇవేనండి ఏ టాలెంట్ అవసరం లేకుండా పెంచుకోగలిగిన 5 సూపర్ స్కిల్స్. ఈ 5 సూపర్ స్కిల్స్ని మీరు లైఫ్ లాంగ్ ఫాలో చేస్తేనే ఆటోమేటిక్గా ఒక సామాన్యమైన జీవితం కాకుండా అంతకంటే గొప్ప జీవితాన్ని మీరు గడపగలరు. జస్ట్ 1 స్మాల్ రీక్యాప్. నెంబర్ 1, బీయింగ్ ఆన్ టైం. ప్రతి పనిని కరెక్ట్ టైంకి చేయండి. నెంబర్ 2,
డూయింగ్ లిటిల్ ఎక్స్ట్రా, ప్రతి పని చేయవలసిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా చేయండి. నెంబర్ 3, పాజిటివ్ యాటిట్యూడ్, ఎప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది కలిగి ఉండండి. నెంబర్ 4, గుడ్ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడు హుందాగా ఉండండి. నెంబర్ 5, లిజనింగ్ స్కిల్స్, ఎప్పుడు ఎదుటివారు చెప్పేది వినడం నేర్చుకోండి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.